రోహిణి పరిస్థితి అయిపోయిందిరా. ఇక ఏం చేయాలిరా? ఇన్ని వారాలైనా సరే నామినేషన్స్కి రావట్లేదు. ఇప్పుడు సడన్గా నామినేషన్స్కి వస్తే డౌట్ లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఆ సంగతి బిగ్ బాస్కి కూడా తెలుసు, హౌస్ మేట్స్కి తెలుసు, బయట ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఫుల్ క్లారిటీ అయితే ఉంది. మరి రోహిణి వెళ్ళిపోతే ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? బిగ్ బాస్ అదే పనిగా ఆమెను కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటు నామినేషన్స్కి రావట్లేడు. అండ్ ఈ టైంలో ఎనీ టైం రోహిణి నామినేషన్స్కి వస్తే బై ఛాన్స్ నెక్స్ట్ వీక్ వచ్చినా కూడా ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు హౌస్లో ఎంటర్టైన్మెంట్ పరిస్థితి ఏంటి? రోహిణికి అంత సీన్ లేదు కదా, పైగా ప్రొఫెషనల్గా కమెడియన్ కదా, కమెడియన్కి బిగ్ బాస్లో అన్ని ఓట్లేరు. ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది రోహిణి. ఏం చేయాలా అనుకుంటున్న టైంలో లిటరల్గా అటు రోహిణి పాలిట ఒక దైవంలాగా వచ్చేసింది ప్రేరణ. అండ్ మరొక సైడ్ చూసుకుంటే యష్మి పాలిట కూడా దైవంలాగా వచ్చేసింది ప్రేరణ. ఇలా ఈ వీక్లో యష్మి పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ అనేది డౌట్ లేకుండా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకే, ఎందుకంటే ఆ నామినేషన్స్లో ఉన్నదే ఐదుగురు. ఆ ఐదుగురులో ఎవరు? నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి అండ్ నబీల్. వీళ్ళ ఐదుగురిలో చూసుకుంటే నిఖిల్ అండ్ నబీల్కి డౌట్ లేకుండా విపరీతమైన ఓటింగ్ ఉంది. వాళ్ళు డౌట్ లేకుండా సేవ్ అయిపోతారు, అందరికీ తెలిసిన విషయమే. ప్రేరణకు కూడా అదే రేంజ్లో ఓటింగ్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఆమె టాప్ 5 ఉన్న క్యాండిడేట్ బీభత్సమైన ఆ ఓటింగ్ రచ్చరచ్చ లేపిన ఓటింగ్ కాబట్టి ఆమె కూడా సేవ్ అవుతుంది. ఇంకా మిగిలిన ఇద్దరు యష్మి అండ్ పృథ్వీ, వీళ్ళిద్దరి మధ్య మనకి ఏ ఎలిమినేషన్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఉంటుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఓటింగ్ వీడియోస్లో. కానీ ఓటింగ్ వీడియోస్ కంటే ముందే నామినేషన్స్లో వీళ్ళే ఉన్నారని తెలిసినప్పుడు కూడా అందరికీ క్లియర్గా తెలిసిపోయింది వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ ఉంటుందని. మరి ఈ టైంలో అటు యష్మికి ప్లస్ ఆల్మోస్ట్ పృథ్వీకి కూడా చెప్పాలి, తను ఒక దైవంలాగే కనబడింది అనమాట. పృథ్వీకి, యష్మికి అండ్ రోహిణికి, వీళ్ళ ముగ్గురికి ఒకే ఒక దైవం. ఈ వారానికి సంబంధించి ఈ వారానికో ఫ్యూచర్లో చూసుకుంటే కూడా ప్రేరణ ఇప్పుడు అయిపోయింది అనమాట. ఎలా అయిపోయిందని సడన్గా ముగ్గురికి ఒకేసారి దైవం అంటే, ప్రేరణ సీత వచ్చి నామినేట్ చేసింది మాస్టర్. ఏదైతే ఈ వీక్ జరుగుతుందో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేసే ప్రక్రియలో సీత వచ్చి నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసింది? చెప్పిలా మిగతా రీజన్స్ అన్ని పక్కన పెడితే ఒక్క రీజన్ చెప్పింది. అమ్మా, నువ్వు ఆ రోహిణిని సేవ్ చేసే అవకాశం ఉన్నా కూడా, రోహిణిని పిక్ చేసే అవకాశం ఉన్నా కూడా ఫస్ట్ చాయిస్లో రోహిణిని పిక్ చేస్తే సెకండ్ చాయిస్లో మటుకు ఎందుకు నువ్వు నబీల్ వైపు వెళ్ళావు అని. అంటే నేను ఒక ఛాన్స్ అయితే నేను రోహిణికి ఇచ్చాను కదా, సెకండ్ ఛాన్స్ మాత్రమే నబీల్కి ఇచ్చాను కదా అంటుందన్నమాట. అది ఎలా అవుతుంది? నువ్వు సెకండ్ చాయిస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చాయిస్కి వాల్యూ లేనప్పుడు, ఏమాత్రం ఇది కన్సిడరేషన్ లేనప్పుడు, ఇప్పుడు అన్నం ముద్దలు 2 ఉన్నాయి. నువ్వు ఒక అన్నం ముద్ద రోహిణికి ఇచ్చి ఇంకో అన్నం ముద్ద నబీల్కి ఇచ్చావంటే ఓకే, సరి సమానం అన్నట్టుగా అక్కడ అనుకోవచ్చు. బట్ ఇక్కడ రోహిణికి ఇచ్చిన దానికి నబీల్కి ఇచ్చిన దానికి లింక్ ఉన్నప్పుడు అండ్ నబీల్కి ఇచ్చిన దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు, నబీల్కి అది ఇచ్చినందుకే తనకు ఒక అడ్వాంటేజ్ వచ్చినప్పుడు, ఏదైతే అడ్వాంటేజ్ కోసం అది జరుగుతుందో ఆ అడ్వాంటేజ్ నబీల్కి వచ్చింది, రోహిణికి రాలేదు. నీ వల్ల రోహిణికి క్లియర్గా రాలేదు. నీ చేతుల్లో డిసైడింగ్ ఓటింగ్ ఉన్నా కూడా బిగ్ బాసే ప్లాన్ చేసి రోహిణికి అడ్వాంటేజ్ వస్తే కొంచెం ఆమె నామినేషన్స్లోకి రాకుండా ఉంటుంది అని అలా ప్లాన్ చేసినా కూడా నువ్వు అది చేయలేకపోయావు. ఎందుకు? సో రోహిణిని ఈ టైంలో నామినేషన్స్లోకి రావట్లేదని బిగ్ బాస్ చాలా బాధపడుతూ, అరే ఇప్పుడు ఏ టైంలో నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఇమీడియట్గా వెళ్ళిపోద్దేమోరా అనే ఫీలింగ్ బిగ్ బాస్ కానీ ఆడియన్స్ కానీ అందరికీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే అవినాష్ కూడా, అంత ఎంటర్టైన్ చేసే అవినాష్ కూడా, అందరికీ పాజిటివ్గా అనిపించే అవినాష్ కూడా, తను ఎన్ని వారాల తర్వాత మొన్న నామినేషన్స్కి వస్తే బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చే ఒక ఓటింగ్ అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ మనం చూసాం కూడా అది. సో అంత ఎంటర్టైన్ చేసే అవినాష్కే ఆ పరిస్థితి ఉంటే రోహిణికి ఇంకెంత రిస్క్ ఉంటుంది? డబల్ రిస్క్ ఉంటుంది. సో డబల్ రిస్క్ ఉన్న ఈ రోహిణికి ప్రేరణ అలా అన్యాయం చేయడం వల్ల అది ఒకటి పాయింట్ అయితే, దానికి తోడు సీత ఇవాళ నామినేట్ చేస్తూ ఉంటే ఆమె ఏం చెప్పింది, నాకు యాక్చువల్లీ రోహిణికి ఇవ్వాలనే ఉద్దేశమే లేదు, ఆమె ఏదో వచ్చి అడిగింది కాబట్టి ఏదో అన్నట్టుగా నేను చేశాను అన్నట్టుగా అనిందనమాట. ఆహా, ఇదొకటి ఉందా అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు దాంతోపాటు నాకు ముందు నుంచి నబీల్కే ఇవ్వాలని ఉండే, ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా నబీల్కే ఇచ్చేవాడిని, నబీల్కే ముందుకు తీసుకుపోయేవాడిని అంట. ఎందుకు తీసుకుపోవాలనుకుంది? నబీల్ మీద ఎందుకు అంత ప్రేమ? నబీల్ మీద ముందు నుంచి ఏమన్నా బాండ్, ఇప్పుడు యష్మితో అయితే ఆ ఫ్రెండ్షిప్ అది ఇది ఉంది కాబట్టి యష్మికి ఏమన్నా అడ్వాంటేజ్ ఇచ్చినా మనం అర్థం చేసుకోవచ్చు. నబీల్తో ఎందుకు అమ్మ సడన్గా?
ఎందుకంటే నబీల్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది కదా. ఎవిక్షన్ పాస్ ఉంటే ఆబ్వియస్లీ ఈ ప్రేరణ ఈ ఈ అడ్వాంటేజ్ ఆయనకి ఇచ్చినందుకు, ఈ ఫేవర్ ఆయనకు చేసినందుకు డౌట్ లేకుండా రేపు పొద్దున ప్రేరణ రిస్క్లో ఉంటే ఆ ఎవిక్షన్ పాస్ ఆయన ఈమె కోసమే వాడతాడు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే. ఇది అసలు పాయింట్. అండ్ ఇది మీ సీత వచ్చి ఇవన్నీ చెప్తా ఉంటే, సీత వచ్చి ఇలా ప్రేరణని ఈ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తుంటే, ప్రేరణ ఇలా ఒక్కొక్కటి తనకి తెలియకుండానే సాలిడ్గా ఇరుక్కుందనమాట. నాకు రోహిణి ఏం పెద్ద ఫ్రెండ్ కాదు, రోహిణికి అర్హత ఉన్నా కూడా రోహిణి కంటే ఎక్కువ నబీల్కి అర్హత ఉంది ఇంట్లో ఉండడానికి, నబీల్ ఇంకెక్కువ బాగా ఆడుతున్నాడు అంటూ ఇవన్నీ బాగా చెప్పింది. ఓకే, బాగా ఆడుతుండు రోహిణి కంటే, అది ఇది ఓకే. బట్ రోహిణి ఎలాంటి టైంలో నీకు హెల్ప్ చేసిందమ్మా? రోహిణికి ప్రేరణకి హెల్ప్ చేయాలన్న ఇదేమన్నా ఉందా? ప్రేరణ ఏమన్నా బాకీ పడిందా రోహిణికి హెల్ప్ చేయాలని? బాకీ లేదు, ఏం లేదు. కేవలం తనకి చీఫ్ అవ్వాలని విపరీతమైన కోరిక ఉంది. ఆ కోరిక ఉంది, అయ్యో అంత కోరిక ఉంది, అయ్యో పాపం అన్నట్టుగా బయట ఆడియన్స్ ఎలాగైతే ఫీల్ అయ్యారో, బయట నుంచి చూసొచ్చిన రోహిణి ఆమె కూడా అలాగే ఫీల్ అయ్యి, ప్రేరణ లాంటి ఒక బీభత్సమైన చీఫ్ అంటే ప్యాషన్ ఉన్న అమ్మాయికి చీఫ్ని చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో లోపలికి వచ్చి ఆడియన్స్ వాయిసే తన వాయిస్గా వినిపించి ప్రేరణని చీఫ్ కంటెండర్ చేయడానికి తను దోహదపడింది. ఆ కంటెండర్ చేసినందుకే ఆ రోజు మెగా చీఫ్ అయ్యింది ప్రేరణ. తను జస్ట్ నేను కంటెండర్ మాత్రమే అయ్యా కదా, చీఫ్ అవ్వలేదు కదా అని అనడానికి కూడా వీలు లేకుండా తను చీఫ్ కూడా అయ్యింది. చీఫ్ అయినప్పుడు అది ఎవరి వల్ల, ఎవరు పెట్టిన భిక్ష? ఫ్రాంక్లీ స్పీకింగ్ రోహిణి. ఇప్పుడు అదే భిక్ష ఏ యష్మియో, నిఖిలో, పృథ్వీ లాంటి వాళ్ళు పెడితే పెద్ద ఫరక్ అనేది పడేది కదా, ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్కే ఇచ్చుకుంటారు అన్నట్టుగా ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ రోహిణి వాళ్ళ క్లోజ్మేట్స్ అయిన వాళ్ళు రెగ్యులర్గా ఆమె క్లోజ్గా తిరిగే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నా కూడా, ఈ తేజ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈమె వరకు రావాల్సిన అవసరం ఏముంది? కేవలం ఆమెకు అవసరం, ఆమెకు చాలా దాని మీద ఎంతో కోరిక ఉంది, చీఫ్ అవ్వాలనే అక్కసి ఉంది, ఆ ఉద్దేశంతోనే కదా. అంత మంచి మనసుని, ఏమాత్రం నిష్కల్మషంగా నీకు వచ్చి ఒక ఫేవర్ చేసిన అమ్మాయిని తీసుకెళ్ళి ఈరోజు నువ్వు నీ చేతుల్లో ఉన్న అడ్వాంటేజ్ అయినా కూడా డిసైడింగ్ ఓట్ నీ చేతుల్లో ఉంది, ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ వచ్చినప్పుడు డిసైడింగ్ ఓట్ నీ చేతుల్లో ఉన్నప్పుడు అంత ఈజీగా అది ఎలా వదిలేస్తావు చెప్పు? అంత ఈజీగా అది వదిలేసినందుకు ఏమైంది? ఈరోజు నబీల్కి అడ్వాంటేజ్ వచ్చింది, రోహిణికి రాకుండా పోయింది. అండ్ సీత వచ్చి ఇది రివీల్ చేసినప్పుడు, సీత వచ్చి నామినేట్ చేస్తున్నప్పుడు ప్రేరణ ఇదంతా చెప్పేసింది అన్నమాట. నాకు రోహిణి అంటే పెద్ద ఇదేం లేదు, నేను నిజంగా రోహిణి నాకు ఫేవర్ చేసింది, ఓకే, నేను ఆ ఫేవర్ రిటర్న్ చేయాలని ఏమన్నా రూల్ ఉందా అంట. రూల్ ఉందానా? రూల్ మాట్లాడతావా? ఓకే, ఇది ఓకే. ఇది కాకుండా ఇంకేమన్నా తెలుసా? ఓకే, ఇప్పుడు అది ఆమె నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను చేస్తా. ఎప్పుడు చేస్తా? ఇమీడియట్గా చేయాలని ఏముందా? నాకు ఉన్నప్పుడు, ఎప్పుడో తీరుకున్నప్పుడు తర్వాత చేసేదాన్ని అంట. ఆహా, హెల్ప్ చేసిన వాళ్ళకేమో తర్వాత చేస్తావా? అసలు ఏమాత్రం బాకీ కానీ ఏమీ కానీ లేని, ఏ లింకు లేని నబీల్కి మాత్రం ఇమీడియట్గా చేస్తావా? ఎందుకమ్మా నబీల్కి అప్పటికప్పుడు చేయాలి? నబీల్ దగ్గర ఎవిక్షన్ పాస్ లేకపోతే నువ్వు అసలు చేసేదానివా? నబీల్తో నీకంత ఏమైనా బాండింగ్ ఉందా? కేవలం ఎవిక్షన్ పాస్ కోసం మాత్రమే తప్ప ఇంకేమైనా ఉందా? నబీల్ గురించే ప్రేరణ 100 సార్లు బిచ్చింగ్ కూడా చేసిందేమో. ఈమె బిచ్చింగ్ చేయని క్యాండిడేట్ ఎవరు ఉన్నారులే? బిచ్చింగ్ అంటే ప్రేరణ, ప్రేరణ అంటే బిచ్చింగ్ అన్నట్టుగా మనకి తెలిసేలాగా ఆ రేంజ్లో ప్రతి ఒక్కరి గురించి బిచ్చింగ్ చేసుకుంటూ అదే పనిగా మాట్లాడుకుంటూనే ఉందన్నమాట. సో ఈరోజు నబీల్ దగ్గర ఎవిక్షన్ పాస్ లేకుంటే మాత్రం, అందుకే కదా ఎవిక్షన్ పాస్ ఎప్పుడైతే యూజ్ చేశాడో అవినాష్ కోసం ఆమె మొహం అంతా మాడిపోయింది. ఆ ఎపిసోడ్లో మీరు చూసుకుంటే, సండే ఎపిసోడ్లో మీరు చూసుకుంటే ప్రత్యేకంగా బిగ్ బాస్ ప్రేరణను కూడా చూపెట్టారు. ఆమె ఇట్లా సోఫా పైన ఇలా అన్నట్టుగా చూస్తుంది, ఇట్లా పిచ్చి చూపులన్నీ చూస్తూ ఉంది. ఆమెకి డైజెస్ట్ కావట్లేదు. ఏంటంటే మామూలుగా ఈమెకి బీభత్సమైన ఓటింగ్ ఉంది, మొత్తం అందరు నన్నే ఫ్యామిలీ ఎపిసోడ్, వీకెండ్ ఎపిసోడ్లో, సండే ఎపిసోడ్లో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అందరు నన్నే పెట్టేస్తారు, ఇక నాకు తిరుగుండదురా అనుకున్న టైంలో ప్రేరణను అసలు ఎవరు కన్సిడర్ చేయట్లేదు. ఒక 4 ఫ్యామిలీస్ తప్ప ఎవరూ కన్సిడర్ చేయలేదు. ఎంతసేపు అసలు ఏమాత్రం ఎందుకు అంత సీన్ లేదేమో అనుకున్న గౌతమ్కి ఏమో ప్రతి ఒక్కరు కన్సిడర్ చేశారు. ప్రతి ఒక్కరు, ఒక పృథ్వీ ఫ్యామిలీ తప్ప అందరు గౌతమ్ని టాప్ 5లో ఇంక్లూడ్ చేశారు. నబీల్ని, నిఖిల్ని, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేశారు. సో అప్పుడు ప్రేరణకు అర్థమైంది నాకు అంత సీన్ లేదనమాట, నేను ఏదేదో అనుకుంటే నేను ఇంత వేస్ట్, ఆడియన్స్లో నాకు అంత సీన్ లేదనమాట అన్నట్టు తను అనుకొని నబీల్ని పట్టుకుని అసలు నువ్వు ఎవిక్షన్ పాస్ యూజ్ చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా యూజ్ చేసావు చూసావా అన్నట్టుగా ఆయనకి
రకరకాలుగా బ్రెయిన్ ఫీడ్ చేయాలని ఒకటే ట్రై చేస్తుందన్నమాట. నువ్వు అనవసరంగా యూస్ చేసావు చా 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 అన్నట్టుగా మాట్లాడుతూ గౌతమ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, గౌతమ్కి ఆ రేంజ్లో ప్రతి ఒక్కరు టాప్ 5 పెట్టేసరికి ఆమెకు డైజెస్ట్ కాలేక లిటరల్గా ఆ కడుపు మంట ఎలా చూపెట్టుకోవాలో తెలియక మెంటల్కి పోతుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ వీక్లో అసలు చూడండి, అసలు వాళ్ళ హస్బెండ్ వచ్చి క్లియర్గా చెప్పండి, నువ్వు అసలు కిచెన్ జోలికి వెళ్ళకు, కిచెన్ గొడవలు నీకెందుకు, కిచెన్ తీసి పక్కన దొబ్బు అని అన్నా కూడా ఆయన వెళ్ళిన నెక్స్ట్ మినిట్ వెళ్ళి తేజతో ఆ ఇష్యూ అయింది, కిచెన్లో ఇష్యూ. సో ఆమె ఏం చేస్తున్నా, అసలు పబ్లిక్ ఫీడ్బ్యాక్ని ఏమైనా గౌరవిస్తున్నా, వాళ్ళ హస్బెండ్ ఫీడ్బ్యాక్ని కానీ ఎవరినైనా గౌరవిస్తున్నామా? ఏమీ లేదు. ఆమెకు మైండ్కి ఏం దోస్తే అది, నేను హౌస్లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి, ఎవరు ఎలా పోయినా నాకు అవసరం లేదు, పబ్లిక్ నన్ను ఏమనుకున్నా, ఎంత నెగిటివ్ అనుకున్నా నాకు అవసరం లేదు, అండ్ ఎవరు నన్ను మాత్రం ఎన్ని నామినేషన్ చేసుకున్నా ఏం చేసుకున్నా నాకు అవసరం లేదు, నేను టాప్ 5లో ఉండాలి, ఏం చేసినా సరే అన్నట్టుగా ఇదే యాటిట్యూడ్ అన్నమాట. ఇది ఒక సైకోపత్ లాగా అయిపోయింది. ఇలా చేయడం వల్ల ఏమైంది, ప్రేరణకి ఏదైతే ఓటింగ్ ఉంది అని మనం అనుకుంటున్నామో మెల్లమెల్లగా గ్రాఫ్ అనేది పడిపోతూ వస్తున్న టైంలో ఆల్రెడీ మెగా చీఫ్ టైంలో తను ఆల్రెడీ బాగా నెగిటివ్ అయిపోయింది. అంతకుముందు మెగా చీఫ్ అవ్వడానికి ముందు తను నామినేషన్స్కి వచ్చిన ఒక 1-2 వీక్స్ వరకు ఓటింగ్ అయితే బాగా ఉంది, ఖచ్చితంగా సేవ్ అవుతుందని అనిపించే ఓటింగ్ క్లియర్గా కనపడింది, మంచి ఓటింగ్ ఉంది, ఒక మీడియం రేంజ్ ఓటింగ్ కూడా కాదు, బీభత్సమైన రేంజ్. ఆఫ్ కోర్స్ నిఖిల్ నబీల్ రేంజ్లో కాకుండా వాళ్ళకి ఒక 4-5% అవే, ఒక 5-6% అవే ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి, ఖచ్చితంగా సేవ్ అయ్యే ఓటింగ్ అయితే ఉంది. బట్ ఈ వారం ప్రేరణ మళ్ళీ నామినేషన్స్కి వచ్చిందంటే డౌట్ లేకుండా సేవ్ అయిపోతారు. ఎందుకంటే యష్మి పృథ్వీ కంటే ప్రేరణకి ఖచ్చితంగా చాలా ఎక్కువ ఓటింగ్ ఉంటుంది కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఇనీషియల్గా ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో ప్రేరణకి మంచి ఓటింగే ఉండేది, కానీ మెల్లిమెల్లిగా జనాలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేసరికి అప్పుడు ఆ క్లియర్ పిక్చర్ అనేది కనబడుతుంది అన్నమాట. ఏదైతే మెగా చీఫ్గా తను పొందిన నెగిటివిటీ వల్ల ఓటింగ్లో క్లియర్లీ ఇంపాక్ట్ అనేది చూపించింది, దారుణమైన దెబ్బ తగిలింది. ప్లస్ ఇవాళ ఏదైతే సీత నామినేట్ చేసినప్పుడు ఆమె చెప్పిన విషయాలు, రోహిణికి నాకు ఒక్కసారి కూడా పిక్ చేసుకునే ఉద్దేశం లేదు, సూట్ కేస్ వేరు, నేను ఇచ్చే అడ్వాంటేజ్ వేరు, రెండింటికి చాలా ఫరక్ ఉంది అనమాట. రెండింటికి చాలా ఫరక్ ఉండడం ఏంటమ్మా, ఆ సూట్ కేస్ ఇవ్వడం వల్లే కదా నువ్వు కంటెండర్ అయ్యావు, మెగా చీఫ్ అయ్యావు. ఏంది మెగా చీఫ్ ఈమె సొంతంగా సాధించుకుందనే ఫీలింగ్లో ఉందన్నమాట. సొంతంగా సాధించుకున్నావు ఓకే, కానీ ఆ అర్హతైనా నువ్వు ఆ అర్హతైనా నీకు ఎలా వచ్చింది, సాధించుకునే ఒక అవకాశం ఎలా ఇచ్చావు? నా అంతటి నేను ఐఏఎస్ చదివి ఈరోజు ఐఏఎస్ అయ్యాడ్రా, మా నాన్న ఏం చేశాడ్రా అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. ఐఏఎస్ అవ్వడానికి ఫీజులు కట్టింది ఎవరు బాబాయ్? ఫీజులు కట్టింది ఎవరు? అరే నాన్న నువ్వు షూస్ వేసుకోరా, అరే ఎగ్జామ్స్కి వెళ్తూ నువ్వు ఇట్లా కొంచెం చద్దన్నం తినరా చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకొని తినరా బ్రెయిన్ చాలా పనిచేస్తుంది, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసిన అమ్మ కానీ నాన్న కానీ వీళ్ళందరూ ఎక్కడా? నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వీళ్ళందరూ నువ్వు ఐఏఎస్ చదువుకోవడానికి, నీకు ఆ కాన్సన్ట్రేషన్ రావడానికి, నువ్వు చాలా ముందుకెళ్ళడానికి తోడ్పడిన వాళ్ళే. వాళ్ళేమి ఎగ్జామ్ రాయలేదు కదా అంటే వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ రాస్తారు? నీ ఎగ్జాము నువ్వు మెగా చీఫ్ అవ్వడానికి, కంటెండర్ అవ్వడానికి ఆమె హెల్ప్ అయింది కాబట్టి ఆమె హెల్ప్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు రోహిణిని కంప్లీట్గా తీసి పక్కన పడేస్తే ఏమవుతుంది? ఆడియన్స్లో రోహిణికి పాజిటివ్గా రాదా, నీకు నెగిటివ్ రాదా? ఎన్ని రోజులు నామినేషన్స్లో లేకుండా రోహిణి ఎక్కడ బయటికి వెళ్ళిపోద్దో అనుకున్న టైంలో ఇప్పుడు ఈ రేంజ్ పాజిటివిటీ తెలియకుండానే రోహిణికి ఇచ్చేసింది ప్రేరణ. కాబట్టి రోహిణి పాలిట దేవతలాగా ప్రేరణ వచ్చేసింది. అండ్ మరో సైడు ఈమె డ్రాస్టిక్గా ఓటింగ్లో పడిపోతుంది కాబట్టి రిస్క్లో ఉన్న వాళ్ళు ఎవరు ఈ వారం? యష్మి అండ్ పృథ్వీ. రిస్క్లో ఉన్న వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అనుకున్న టైంలో వీళ్ళిద్దరు మాత్రమే కాదా, ప్రేరణ కూడా వచ్చిందిరా రేస్కి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మాత్రమే కాకుండా ముగ్గురు మధ్య ఉంటుంది రేసు. సో మోస్ట్లీ ముగ్గురు మధ్య ఉండి ప్రేరణనే వెళ్ళిపోద్దా ఏంటి అనే కైండ్ ఆఫ్ దారుణమైన నెగిటివిటీ అయితే ఫేస్ చేయబోతుంది ఇవాళ నైట్ ఎపిసోడ్ తర్వాత, ముఖ్యంగా సీత నామినేషన్ తర్వాత. ఎందుకంటే అంత దారుణమైన సీతనే షాక్ అయింది, రోహిణి షాక్ అయింది, అందరూ షాక్ అయినారు. ఇన్ఫ్యాక్ట్ రోహిణి ఇదంతా అయిపోయాక కూడా ఏమంటుంది తెలుసా, అరే నువ్వు చాలా మంచి పని చేసావు, ఒకసారైనా నా పేరు చెప్పి, లేకపోతే ఆడియన్స్లో నీకు చాలా నెగిటివిటీ వచ్చేది పెంచుదానా, పోన్లేవే నీకైతే నెగిటివిటీ రాలేదంటూ అప్పుడు కూడా ఆమె గురించి ఆలోచిస్తుంది. ప్రేరణకి నెగిటివ్ రాలేదు కూడా హ్యాపీ అని. ఎంతమంది ఉంటారు మాస్టర్ ఇంత నిష్కల్మషంగా? రోహిణి నిజంగా చెప్తున్నాను ఒక బంగారు కొండ అని చెప్పాలి. ఆమె యాటిట్యూడ్, ఆమె బిహేవియర్. అలాంటి మనిషిని ఈమె
వెన్నుపోటు పొడిస్తే ఆడియన్స్లో ఈమెకి సపోర్ట్ రాక ఏమవుతుంది, ఆడియన్స్లో ఆమెకి నెగిటివ్ రాక ఏమవుతుంది, డౌట్ లేకుండా అదే జరుగుతుంది. సో అటు రోహిణిని, ఇటు యష్మి అండ్ పృథ్వీని, ముగ్గురు మనుషులకి ఈ వీక్ కానీ ఫర్దర్ వీక్స్లో కానీ ప్రేరణ ఒక ఆపద్ బాంధవులాగా ఈ వీక్ వీళ్ళ ముగ్గురిని అలా అయిపోయింది అన్నమాట, ఆపద్ బాంధవులాగా అయిపోయింది. మరి వీకెండ్ ఎపిసోడ్ అంటే ఫ్రైడే వరకు చూసుకున్నాక ఓటింగ్ ఎలా ఉంటుంది, ప్రేరణకి తగ్గిపోతూ యష్మికి ప్రేరణకి తగ్గితే ఆబ్వియస్గా యష్మి అండ్ పృథ్వీకి పెరిగే అవకాశమే ఉంది కదా. సో ఏ రేంజ్లో పెరుగుతుంది ఎలా అనేది ఎప్పటికప్పుడు నా ఓటింగ్ రిజల్ట్స్లో నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 6 o'clockకి నేను పోస్ట్ చేసే ఓటింగ్ వీడియోస్ అస్సలు మిస్ అయితే అవ్వకండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే మాస్టర్ దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.